హాయ్, వెల్కమ్ టు సంధ్య డిజైనింగ్ స్టూడియో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం యానిమల్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం. యానిమల్ ఫైబర్లో ఫస్ట్ మనం తెలుసుకోవాలనుకునేది సిల్క్. సిల్క్ అంటే పట్టండి. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మన ప్రతి పెళ్ళిలోనూ చాలా ఇంపార్టెంట్ రోలు అదే కదా పోషించేది. సో సిల్క్ గురించి మనకి చాలా మందికి తెలియదు, మనకే కాదు. సో దీని గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. అసలు సిల్క్ అంటే ఏంటి? సిల్క్ అంటే సిల్క్ వామ్, పట్టుపురుగు తనని తాను రక్షించుకోవడానికి తయారు చేసే కుకూన్ నుండి పొందే సహజ ప్రోటీన్ ఫైబర్. ఈ ఫైబర్తో తయారయ్యే వస్త్రాన్ని సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు. సిల్క్ అనేది న్యాచురల్ ప్రోటీన్ ఫైబర్. అసలు సిల్క్ ప్రాసెసింగ్ ఎలా జరిగిద్దంటే, ఫస్ట్ పట్టుగుళ్ళను సేకరిస్తారు. అందులో ఉన్న సైజుల్ని బట్టి వాటిని వర్గీకరిస్తారు, కలరు సైజుల్ని బట్టి. దాని తర్వాత ఏం చేస్తారంటే వాటిని వేడి నీటిలో, చల్లనీటిలో అలా నీటి ప్రక్రియల ద్వారా వాటిలో ఉన్న జిగురు పోవటానికి మెత్తబరుస్తారు. మెత్తబరిచిన తర్వాత వాటికి ఎంత ఒక 1% జిగురు మాత్రమే పోతుంది, పూర్తిగా పోదు. ఆ తర్వాత వాటిని ఏం చేస్తారంటే కొంచెం ఆరబెట్టేసేసి దానిలో ఉన్న ఒక 4-5 పట్టుగుళ్ళను పట్టుకుని ఒక్కొక్కటి అంటే 4-5 పట్టుకుని లాగి రీల్కి చుడతారనమాట. ఆ రీల్కి చుట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి ట్విస్ట్ చేస్తారు. ట్విస్టింగ్ కూడా అయిపోయిన తర్వాత బాబిన్కి త్రో చేస్తారు. అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఇదంతా కలిపి మొత్తం అంతా అయిన తర్వాత సోప్ వాటర్ ఉంటుంది కదా, సోప్ వాటర్లో ఉడకబెడతారు. ఉడకబెడితే దానిలో ఉన్న గమ్ అంతా పోతుంది, ఆ జిగురంతా పోతుంది. జిగురంతా పోయేసరికి వెయిట్ తగ్గిపోతుంది. అప్పుడు దానికి మెటాలిక్ సాల్ట్ని యాడ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ దారానికి షైన్ వస్తుంది, అలాగే దారం క్వాలిటీ కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. అదే మెటాలిక్ సాల్ట్ ఎక్కువ వేశారనుకో దాంతో ఆ దారంతో తయారు చేసిన ఫ్యాబ్రిక్ అయితే త్వరగా చిరిగిపోతుంది. మెటాలిక్ సాల్ట్ పర్ఫెక్ట్గా వేయాలి. అందుకని ఇప్పుడు రైతులు ఎవరు చేయట్లేదు, ఇది వేరే ప్రాసెసింగ్ యూనిట్స్ చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు దారాన్ని కొనుక్కుని తర్వాత చీరలు నేస్తున్నారు. సిల్క్లో మొత్తం 4 రకాలు ఉంటాయి. మల్బరీ సిల్క్, టస్సర్ సిల్క్, ఎరీ సిల్క్, మొగా సిల్క్. ఈ 4 గురించి తెలుసు. మల్బరీ సిల్క్ని ఎక్కువగా పట్టు చీరల్లో వాడతారు. మెయిన్ మల్బరీ సిల్క్తోనే చేస్తారు ఎక్కువ శాతం. తర్వాత టస్సర్ సిల్క్ వచ్చి బ్రౌనిష్ సిల్క్ కలర్లో ఉంటుంది. ఇది రంగు తక్కువ పట్టుకుంటుంది. అందుకని ఇంకోటి దీనికి టస్సర్ ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటుంది. ఎరీ సిల్క్ వచ్చి అహింస సిల్క్. దీనిలోంచి పట్టుపురుగు చనిపోయిన తర్వాత అది బటర్ఫ్లై అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వాటిని సేకరించి ఆ తర్వాత చేస్తారు. ఇది కొంచెం కాటన్ లుక్ ఉంటుంది. తర్వాత మొగా సిల్క్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, తక్కువ దొరుకుతుంది. మల్బరీని పంట వేసి పండించినట్టు టస్సర్ సిల్క్, ఎరీ సిల్క్, మగా సిల్క్ని పంట వేసి పండించరు. ట్రైబల్స్ సేకరిస్తారు, వాళ్ళ దగ్గర నుంచి యూనిట్స్ సేకరించి డివైడ్ చేస్తాయి అన్నమాట. సో ఎరీ సిల్క్ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆముదం చెట్లకి పట్టి ఉంటాయి అన్నమాట, పట్టుగూళ్ళు వాటిని తీసుకొస్తారు. దాన్ని ఎరీ సిల్క్ అంటారు. టస్సర్ సిల్క్ అంటే అర్జున్ సాల్ అని చెప్పి చెట్టు ఉంటుంది, దానికి పట్టిన గూళ్ళని టస్సర్ సిల్క్ అంటారు. మగా సిల్క్ అంటే సోలు అని చెప్పి 2 చెట్లు ఉంటాయి. ఇవి అస్సాం దగ్గర దొరుకుతాయి. అయితే ఈ మధ్య ట్రైబల్స్ వీటిని పండించడానికి ట్రై చేస్తున్నారు. మనం ఇప్పటి వరకు సిల్క్ అంటే ఏంటో చూసాము. సిల్క్ ప్రాసెసింగ్ ఎలా చేస్తారో తెలుసుకున్నాము. సిల్క్లో ఉన్న రకాలను కూడా తెలుసుకున్నాం కదా. సిల్క్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు. ఒకటి మల్బరీ, ఎక్కువగా వాడేది అదే. నెక్స్ట్ టస్సర్ వచ్చేసి మనకి రఫ్ టెక్స్చర్ ఉంటుంది, తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది రంగు కూడా పట్టుకోదు ఎక్కువ. అందుకని టస్సర్ ఫ్యాబ్రిక్స్ మనం కొన్నప్పుడు డార్క్ కలర్స్ తీసుకొచ్చాం అనుకోండి, ఇంట్లో మనం ఒక్కసారి వాటర్లో పెట్టగానే దాని అంత ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే రీజన్ అది, టస్సర్ ఎక్కువ రంగు పట్టదు. సో లైట్ రంగులు తెచ్చుకున్నాం అనుకో మనం సేవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి టసర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎరీ వచ్చేసి అది లుక్ లైక్ కాటన్ అనే ఉంటుంది. నా దగ్గర ఉంది అది ఫ్యాబ్రిక్, మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం మగ అనేది మనకి అసలు మనం దరిదాపుల్లో కూడా వెళ్ళలేము, ఎందుకంటే ఇది మనకి తక్కువగా దొరికే ఫైబర్, అందుకని. నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు భారతదేశంలో మనకి ఎన్ని రకాల చీరలు ఉన్నాయి, వాటిలో ఇది కంచి చీర, ధర్మవరం చీర, ఉప్పాడ చీర అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, చందేరీనా లేకపోతే ఏంటి అనేది ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు, ఓకేనా. కంచి లేక కాంజీవరం చీరల్లో బాడీ ఒకసారి నేస్తారు, తర్వాత బార్డర్ ఒకసారి నేసి 2 కలిపి జాయిన్ చేస్తారనమాట. కుట్టు బార్డర్ అంటారు దీన్ని. ఈ పళ్ళు కూడా అంతే. అయితే ఇందులో మనకి రుద్రాక్షలు, హంసలు, నెమళ్ళు, గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. బ్రోకెడ్ శారీస్లో కుట్టు పద్ధతి ఉండదు, కానీ మనం మోటివ్స్ని ఐడెంటిఫై చేయాలి.
ఇక బనారసి ఇందులో కూడా మల్బరీని వాడతారు. ఈ చీరలో దట్టమైన అడవిలాగా తీగలు, పొదలు, ఇంకా ఇందులో ఆకులు, పూలు, మొగ్గలు, అట్లాగే ఏనుగులు, గుర్రాలు, హంటింగు ఇలా అద్భుతంగా అల్లుతారు. ఇందులో అక్కడక్కడ బుటీలతో కూడా నింపుతారు ఒక్కొక్కసారి. ఇందులో కథాన్ బనారసి వచ్చి బ్రైడల్స్ కోసం ఎక్కువగా వాడతారు. కోరా ఇంకా ఆర్గంజా టిష్యూ బనారసీలు డీగమ్మింగ్ చేయకుండా, దారాన్ని డీగమ్మింగ్ చేయకుండా 1% మాత్రమే డీగమ్మింగ్ చేసి నేస్తారు. అందుకే ఇవి లుక్ ఎలా ఉంటుందంటే కొంచెం రఫ్గా ఉంటుంది. తర్వాత గీచా బనారసి, ఇది వచ్చి క్రేప్ టిష్ చేస్తారు. మైసూర్ సిల్క్ వాడతారు. కాకపోతే సింగిల్ ప్లై చేస్తారు, అంటే ఒక దారాన్ని. కాకపోతే క్రేప్ ట్విస్ట్ ఉంటుంది కదా, అంటే బాగా మెల్లికేసేసి ఆ ట్విస్ట్తో చేస్తారు. అందుకే ఇది మనకి పద్దగా దగ్గరగా అయిపోతూ ఉంటుంది ఫ్యాబ్రిక్. సో అందుకే రోలింగ్ చేయించుకుంటూ ఉండాలి. బార్డర్ వచ్చి సన్నని బార్డర్లో ఇస్తూ ఉంటారు. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే 65% వెండి వాడితే జరీ దారంలో 0.65 అంటే 65% వెండికి 0.65% గోల్డ్ పూత పూసి వాడతారు. అందుకే ఎన్ని సంవత్సరాలైనా ఆ బార్డర్ అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పటోలా సిల్క్ శారీ. దీనికి కూడా మల్బరీనే వాడతారు. కాకపోతే దీనికి మనకి పోచంపల్లి స్టైల్లోనే డబల్ ఇక్కత్ వాడతారు. కానీ డబల్ ఇక్కత్ వాడినప్పటికీ దీనికి 8 ప్లై, అంటే 5 to 8 ప్లై, అంటే 8 దారాలు. చాలా గట్టిగా ఉంటుంది శారీ, చాలా మృదువుగా ఉంటుంది. సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది, చక్కు చెదరదనమాట. ఎక్కువగా రాయల్ ఫ్యామిలీస్ ఎక్కువ వాడతారు. నెక్స్ట్ వచ్చేసి పైతాని. దీనికి కూడా ప్రీమియం మల్బరీనే వాడతారు. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఇది మహారాష్ట్ర శారీ. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనకి పళ్ళులో నెమళ్ళు, చిలుకలు, తామరలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చందేరి సిల్క్ శారీ. ఒకప్పుడైతే కాటను ప్రీమియం మల్బరీ కలిపి వాడేవారు వీవింగ్కి. ఇప్పుడు ఏంటంటే ప్యూర్ సిల్క్ వాడుతున్నారు, ప్యూర్ మల్బరీ 2, అంటే అడ్డం నిలువు కూడా 2 అయ్యే వాడుతున్నారు. కాకపోతే దీనిలో ఏంటంటే స్పెషాలిటీ జరీ హైలైట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బలుచారి శారీ. అయితే బలుచారి సిల్క్ శారీలో వచ్చేసి ఏనుగులు, గుర్రాలు, అలాగే పేస్ట్రీ మోటివ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లాగే రాజసభలోని సింహాసనం, రాజు, రాణి, అట్లాగే మండపం యొక్క డెకరేషను, అట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి బాలుచారి శారీలో. ముర్షిదాబాద్ సిల్క్ శారీలో కూడా మనకి మల్బరీనే వాడతారు. దీనిలో ఏంటంటే స్పెషాలిటీ స్మాల్ బాల్స్ జరీ హైలైట్ చేసుకుంటూ దీపాలు, మనకి ప్రమిదలు లాంటి ఈ దీపాలు హైలైట్ చేస్తారు. నెక్స్ట్ ఉప్పాడ వచ్చి కూడా మనకి మల్బరీ సిల్కే వాడతారు. కాకపోతే దీనికి జరీ బార్డర్ ఉంటుంది, ఈ జరీని కొద్దిగా హైలైట్ చేస్తూ ఉంటారు. అయితే దీనిలో వచ్చేసరికి మనకి బుటీ ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు ఒకేలా ఉంటుంది. దీన్ని జామ్దాని అంటారు. ఇలా 2 వైపులు ఒకేలాగా అందంగా కనిపించడానికి ఖచ్చితంగా 2 వ్యక్తులు ఉండి పనిచేయాల్సిందే ఈ చీరలకి. కాకపోతే సింగిల్ ప్లై చేస్తారు శారీ ఇది. ఇక ధర్మవరంలో కూడా మల్బరీనే వాడతారు. దీనికి వచ్చి 2 ప్లై వాడతారు, 2 దారాలు వాడతారు అనమాట నేసేటప్పుడు ట్విస్ట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది అడ్డదారం ఒక రంగు, నిలువు దారం ఒక రంగు, 2 రంగులు వాడతారు. అలా మనం అంటే కళ్ళనేతలో ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. కాకపోతే ఇవి కంచి, ఈ మధ్యకాలంలో ఏంటంటే కంచి స్టైల్లో ఎక్కువగా చేస్తున్నారు, కంచి మోటివ్స్ ఎక్కువగా ఉంటున్నాయి ధర్మవరంలో. సో అయినా కానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం, కళ్ళనేత ఎక్కువగా ఉంటుంది కాబట్టి. పోచంపల్లి సిల్క్ శారీస్లో కూడా మల్బరీ సిల్క్నే వాడతారు. దీనికి వచ్చేసేసి యాన్ డై చేస్తారు. అవి ఎన్ని సెంటీమీటర్లు, ఎన్ని ఇంచులు కావాలో అంతవరకు వాళ్ళు డై చేసుకుని మోటిఫ్ని, అంటే వీవింగ్లోనే మోటిఫ్ని క్రియేట్ చేస్తారు. సో దీని పోచంపల్లి స్పెషాలిటీ అదే, దీన్ని ఇక్కత్ స్టైలింగ్ అంటారు. సో దీనికి వచ్చి 2 ప్లై 3 ప్లై వాడతారు. నెక్స్ట్ వెంకటగిరి చీరలు. ఇవి కూడా మల్బరీతోనే ఎక్కువ చేస్తారు. కాకపోతే జరీని ఎక్కువ హైలైట్ చేస్తారు. జామ్దాని స్టైల్లో జరీని డిజైన్ చేస్తారు వీళ్ళు. అయితే దీనికి వచ్చేసి దీనిలో కూడా నెమలి, ఇంకా ప్యారెట్, ఫ్లవర్ బుటీస్ ఇవే ఉంటాయి రెగ్యులర్గానే. కాకపోతే మనం ఇది కూడా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే గోల్డ్, సిల్వర్ కంబైన్డ్గా ఎక్కువ హైలైట్ చేస్తారు. గద్వాల్ చీరలకు వచ్చేసరికి కుట్టు బార్డరే ఉంటుంది. అంటే మనకి కంచి చీరలు ఉన్నాయి కదా, కాంజీవరం చీరలు సపరేట్గా నేస్తారు, బాడీ విడిగా, బార్డర్ విడిగా నేస్తారు. ఇది వరకు ఏంటంటే కాటన్ బాడీ ఉండేది, బార్డర్ మాత్రం సిల్క్తో ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళకి వాటికి స్పెషల్గా కనిపించాలని చెప్పి మొత్తం సిల్కే చేస్తున్నారు. అయితే వీటిలో ఏంటంటే స్పెషాలిటీ మోటివ్సే హైలైట్ చేస్తారు. ఇవి కూడా సేమ్ 2 ప్లై థ్రెడ్డే వాడతారు.
మనం ఈ చీరను చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది? ఒరిజినల్ చీరలానే ఉంది కదా, ఒరిజినల్ పట్టులానే ఉంది కదా. సరే, ఇది ఒరిజినల్ పట్టో కాదా అనేది మనకి ఎట్లా తెలిసిద్ది? దీనికి ఒక టెస్ట్ ఉంది యాక్చువల్గా. అది దీనిలో నేను అడ్డదారము నిలువు దారము 2 తీస్తున్నాను. ఇలా మనం నిలువు అడ్డదారాలు సపరేట్గా తీసుకుని రెండింటిని బర్న్ చేస్తే రెండింటికి యాష్ రావాలి. ఇంకొకటి మనం మటన్ కనుక కాలుస్తున్నప్పుడు వచ్చే వాసన వస్తుంది చూసారా, జుట్టు కాలుస్తున్నప్పుడు కానీ అట్లాంటి స్మెల్ వస్తుందన్నమాట. సో ఆ స్మెల్ని బట్టే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొకటి ఈ బూడిద వచ్చేయాలి కానీ బాల్స్ లాగా ఉండకూడదు. జరీ కూడా ఐరన్ చేస్తే వంగిపోతూ ఉంటుంది. సో అది ఒరిజినల్ జరీ కాదు అని అర్థం. అందుకే మనకి పట్టు చీరలు మనం రీసేల్ చేసుకున్నప్పుడు మన చీరలు ఎందుకు వెళ్ళవు అంటే వెండి ఉండదు కాబట్టి. ఇలా టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను వేసుకున్నది ధర్మవరం టాప్, అంటే ధర్మవరం స్టైల్ అనమాట. 2 థ్రెడ్స్ వచ్చినాయి, కల్నాథ్ వచ్చింది. మీరు ఐడెంటిఫై చేస్తే తెలుస్తుంది. ఇది వచ్చి కాటన్ సిల్క్, ఈ బార్డర్ వచ్చి టస్సర్ సిల్క్, దీని మీద మిర్రర్ వర్క్. సో ఇట్లా మనం చూడగానే ఐడెంటిఫై చేయగలుగుతూ ఉంటాము. మనం రెగ్యులర్గా షాపులకు వెళుతున్నా లేకపోతే లేదంటే వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళినా మనకు తెలుస్తూ ఉంటాయి. సిల్క్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.